నేను ఒకసారి చూడండి. ఈరోజు అయితే మేము మీటింగ్ చూపిస్తాం. ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాం. ఆగండి మా ఇల్లు చూపిస్తాం సరిగ్గా. అది ఇదే మా ఇల్లు, 3 ఫ్లోర్లు ఉంటాయి. అదండి మీకు మీటింగ్ చూపిస్తా. అదండి గాయస్, ఇప్పుడైతే మెట్లు ఎక్కేద్దాం. మెట్లు ఇదిగోండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఎండింగ్ మళ్ళీ చూపిస్తాం. పైకి ఎక్కాలి కదా మనం ఫస్ట్. ఇదిగోండి ఇక్కడికి వచ్చి లాగుతాం. పిల్లలు లేకపోతే కాకపోతే ఏంటంటే చేస్తే అమ్మ కావాలి. ఇదే మీటింగ్ చెప్పడం మర్చిపోయింది. షేప్ షాప్ మీటింగ్ ఆల్రెడీ ఒకటి పెట్టాను పెద్దది. లాంగ్ వీడియో చూసేయండి. సరే ఇదిగోండి ముగ్గురు అయితే కూర్చున్నారు కదా, కూర్చున్నారు. ఇదిగోండి షేప్ షాప్ వాళ్ళు ముగ్గురు మా అమ్మాయి. చేపలు మన గాయస్కి పోలే చూపిద్దామా? ఇదిగోండి ఓకే ఇదిగో చూడండి. వస్తావని అడిగింది నాకు, ఇంకా వస్తానమ్మా ఇల్లు చూస్తాక అన్నావు. ఇదిగోండి ఇదైతే విజువల్ డైరెక్టర్స్ చూడండి. ఇదిగో చూడండి అది చూడండి అంత చూడండి. సరిగ్గా పెట్టు చూసారా? ఇదిగోండి చూడండి. ఓకే తిప్పు చూడండి. ఇదిగో ఆగండి. ఇదిగో చూడండి. ఇదిగోండి ఇదైతే మా అమ్మ ఆర్డర్ చేసింది. బాగుంది, ఇస్తారంట. సరే తిప్పు. అదిగోండి చూడండి. అవునండి ఇదిగోండి చూడండి. అది చూపిలేదండి, అది చూపిలేదు. ఇదిగో చూడండి తిప్పు. ఆగు ఒక్కటే చెప్పి అనుకుంటారు అందరూ. మళ్ళీ రాత్రి పెద్ద మనిషి ఎవరినో తీసుకురాని అన్నాం చూడండి. వేసుకొని అన్నీ అయిపోయినట్టు పెద్ద మనిషి అన్నారంటే బాబు మరి అక్కడ చేసేవాడు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంటే ఇవన్నీ ఇల్లు కడిగేసి వెళ్ళిపోవాలి. రిజిస్ట్రేషన్ రోజు కల్లా అలా ఖాళీ చేసి ఇల్లు చెప్పాలండి. మరి అంతే అనగానే వాళ్ళు తలకి ఊపారంట. అలాగే టోటల్ మనకి ఎంత వచ్చుద్ది చార్జ్ ఇలాగే ఉంది కదా. అదిగో చూడు. ఆవిడే మాట్లాడారు కూడా కింద చూపి సొంతం కదా బయట చెప్పకపోతే వీళ్ళకే ప్రమాదం, అమ్మిన వాళ్ళకే ప్రమాదం. తర్వాత ఎప్పుడైనా సరే వీళ్ళకే ప్రమాదం. ఇక అయినోళ్ళని తమ్ముడైతే అన్నాడంటే ఆవిడ ఉన్నమాటంటే ముందు మురుకు ఆవిడ ఉన్నమన్నప్పుడు 4 రోజులు ఫోన్ నన్ను పాటు చేసుకురా కంగారు పడతావు. ఎలాగో అన్నమాట నువ్వు అప్పుడే చూసుకోవాలి సన్నగా పిల్లలు అయితే వెళ్ళాక జీవితాలు ఇంకా అయిపోయింది. బాయ్.